అంగన్వాడీల సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన సమ్మె గూడూరులో సిఐటియు ఆధ్వర్యంలో 29వ రోజుకు చేరుకుంది. గూడూరులో అంగన్వాడీల సమ్మెపై తప్పుడు ప్రచారం చేసిన ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి చిత్రపటాలను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్, అండర్ హెల్పర్స్ యూనియన్ నాయకులు అరుణ, ఇందుమతి, మద్దమ్మ, సిఐటియు డివిజన్ కార్యదర్శి జయమోహన్లు మాట్లాడుతూ అంగన్వాడీ మహిళలు రోడ్లపైకొచ్చి 29 రోజులుగా సమ్మె చేస్తా ఉంటే సమస్యలు పరిష్కరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోగా పైగా అంగన్వాడీల సమ్మెపై ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అంగన్వాడీ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించమని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ 5 సంవత్సరాల కాలంలో అనేక దఫాలుగా విన్నవించుకున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే అంగన్వాడీ కార్మికులు కడుపు కాలి రోడ్లపైకొచ్చి సమ్మె చేస్తున్నారని, సమ్మె చేస్తున్న అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడానికి చేతకాక సజ్జల రామకృష్ణారెడ్డి అంగన్వాడీల సమ్మెపై మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నాడని, సమ్మెలో ఉన్న అంగన్వాడీలను తొలగిస్తామని బెదిరించినందుకే అంగన్వాడీ కార్మికులు అంగన్వాడీలను తొలగిస్తే మీ ప్రభుత్వాన్ని దించేస్తామని అన్నంత మాత్రాన అంగన్వాడీల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా సలహాలు ఇవ్వాల్సిన సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నది చూస్తే ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎటువంటి సలహాలు ఇస్తున్నాడో అని అర్థమవుతుంది. సమ్మెపై తప్పుడు ప్రచారం చేసినందుకే సజ్జల రామకృష్ణారెడ్డి చిత్రపటాలను తగలబెడుతున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి సలహాలను తీసుకుని ప్రభుత్వం నడిపితే రానున్న ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి పతనం ఖాయమని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్మికులు రత్నమ్మ, అనంతమ్మ, సుజాత, మంజుల, రాజేశ్వరి, మహేశ్వరులు తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి పరిష్కారం కాలేదు. మరి ఈరోజు సస్తేమే అని చెప్పేసి కాష్టం చేసేస్తున్నాము. ఏ మంత్రి అయినా సరే మాకు ఇటువంటి అర్థం లేని పరిష్కారాలు మాకు జవాబులు ఇస్తే మేము అందరినీ కూడా ఇలాగే ప్రతి మంత్రిని ఏ మంత్రినైనా సరే మేము ఈరోజు కాల్చడానికైనా సిద్ధంగా ఉన్నాము. అంగన్వాడీలు నిన్న ప్రెస్ మీట్ లో రామకృష్ణారెడ్డి గారు రాజకీయ పార్టీలు వెనక ఉండి నడిపిస్తున్నాయంటున్నారు. మీరు ఆ రోజు ఇంతకుముందు మీరు హామీ ఇచ్చినప్పుడు కూడా మీది కూడా ఒక రాజకీయ పార్టీనే కదా. రాజకీయ పార్టీలు వెనుక ఉంటాయి అంటే రాజకీయ పార్టీలు ఏం చెప్తే అవి మేమేం వినము. మేము ఆకలి కొని మేము రోడ్డు మీదకి వచ్చినాం అంతే. రాజకీయ పార్టీలు ఏదో చేస్తున్నాయని ఈ మాట అయితే వాస్తవం కాదు. మేము ప్రతిదీ కూడా మేము పబ్లిక్ గానే చెప్తున్నాము. మేము ప్రెస్ ద్వారా అంటే మీరు కూడా ప్రెస్ మీట్ ఇస్తున్నారు, కానీ ప్రెస్ మీట్ ఏ విధంగా ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు అనేది మీకు అర్థం కాకుండా ఇస్తున్నారు. కానీ మేము ప్రతిదీ కూడా మేము అర్థవంతంగానే ఇస్తున్నాము. మేము 10 మంది చూసే విధంగా మీడియాతో మేము కూడా మాట్లాడుతున్నాము. మేము మాట్లాడేది ప్రతిదీ కూడా వాస్తవమే కాబట్టి మేము ఈరోజు చెప్తున్నాము. ఇలాంటి ఈ విధంగా ఎవరైనా మాట్లాడితే ప్రతి ఒక్క మంత్రికి కూడా మేము ఈ విధంగానే చేస్తాము. మా సమస్యలు నెరవేరే వరకు మేము ఖచ్చితంగా పోరాడతాము. మేము ఇంతవరకు చేసిన ప్రతి ఒక్క విషయంలో కూడా మేము దేంట్లో కూడా వెనక్కి తగ్గలేదు. కానీ ఈ ప్రభుత్వం మమ్మల్ని చాలా హీనంగా చూస్తుంది. కాబట్టి మేము ఈ సజ్జల రామకృష్ణారెడ్డినే కాదు, లాస్ట్కు సీఎం జగన్ కూడా మేము ఈ విధంగా చేస్తామని చెప్పేసి ఈ విధంగా మేము మాట్లాడుతున్నాం. అక్కా చెల్లెళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 12 నుండి నిరవధిక సమ్మె చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలుసు. ఈరోజు 29వ రోజు. 29 రోజులుగా సమ్మెలు చేస్తున్నటువంటి అంగన్వాడీ కార్మికులపైన వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోపోగా నిన్న ప్రభుత్వ సలహాదారుడైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంగన్వాడీల సమ్మెలు వాళ్ళు సొంతంగా చేయట్లేదు, వాళ్ళ వెనకాల ఏదో రాజకీయ పార్టీలు నడిపిస్తున్నాయని అంటున్నాడు. మరి ఏ రాజకీయ పార్టీలు నడిపిస్తున్నాయో ఆయన స్పష్టంగా చెప్పాలా. ఎందుకంటే అంగన్వాడీ కార్మికులు వాళ్ళేమి గొంతమ్మ కోరికలు కోరుకుంటూ రోడ్డుకి ఎక్కలేదు, వాళ్ళకేం పని పాట లేక రోడ్డు ఎక్కలేదు. ఎన్నికల సందర్భంలో 2019 ఎన్నికల సందర్భంలో ఇదే ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇస్తామన్నారు. అదేవిధంగా అంగన్వాడీల సమస్యలు అన్ని పరిష్కరిస్తామన్నారు. ఆ వీడియోలు మా దగ్గర ఇంకా రికార్డెడ్గా ఉన్నాయి. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చినంత తర్వాత ఇప్పుడు సమ్మె చేస్తుంటే 5 ఏళ్ల కాలంలో మరి జీతాలు పెంచమని అడిగితే పెంచకుండా ఈరోజు సమ్మె చేస్తున్న అంగన్వాడీల పైన విష దృక్పథం చేస్తున్నారు ఈ వైసీపీ పార్టీ ప్రభుత్వ మంత్రులు. ఈరోజు
అంగన్వాడీలు తెలంగాణ కన్నా అదనంగా 1000 ఇవ్వమన్నారు. కానీ మంత్రులు ఏమంటున్నారు, ఆల్రెడీ మేము 7 రూపాయలు పెంచాము, ఇంకా పెంచామంటున్నారు. ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి 5 ఏళ్లకు ఒకసారి పెంచుతామంటున్నారు. బొత్స సత్యనారాయణ కూడా 5 ఏళ్లకు ఒకసారి జీతాలు పెంచుతామంటున్నారు. అయ్యా, మీరు 5 ఏళ్లకు ఒకసారి జీతాలు పెంచే పరిస్థితి ఉంది అంటే మరి మీరు ఎందుకు నిత్యావసర ధరలు రోజు రోజు పెంచుతున్నారు? విద్యుత్ ఛార్జీలు రోజు రోజు ఎందుకు పెంచుతున్నారు? చెత్తకి పన్ను వేసే చెత్త ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది మీరే. మీ ప్రభుత్వం ఈరోజు చెత్తకి పన్ను వేసిన ప్రభుత్వం ఉంది. అందుకే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ప్రభుత్వ సలహాదారుడు జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి సలహాలు ఇస్తున్నాడో, మరి ఆయనకి ఎలా తప్పుదో పట్టిస్తున్నాడో ఈయన మాటలు చూసి అర్థమవుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రేపు ఇంట్లో కూర్చోవడానికి కారణం అయ్యేది ప్రధాన కారణం ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి అవుతాడు. ఎందుకంటే ఈయన అన్ని తప్పుడు నివేదికలు జగన్మోహన్ రెడ్డికి ఇస్తున్నాడని మాకు వచ్చిన సమాచారం. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి ఇటువంటి చెత్త సలహాలు ఇచ్చే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళని నమ్మకుండా డైరెక్ట్ గా కార్మికుల దగ్గరకు వచ్చి కార్మికుల సమస్యలు వినండి, కార్మిక నాయకులతో వాళ్ళ చర్చలు జరిపి వాళ్ళ సమస్యలు వినే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. ఇటువంటి చెత్త సలహాలు ఇచ్చే వాళ్ళని దూరం పెట్టి మీ ప్రభుత్వాన్ని మరొక పరువు కాపాడుకునే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకుంటూ ఈరోజు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి వ్యాఖ్యలను మరి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సిఐటిగా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్గా వ్యతిరేకిస్తున్నాం. అందుకే ఈరోజు ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి చిత్రపటాన్ని దగ్ధం చేయడానికి అంగన్వాడీలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగ్గి వెంటనే అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున అంగన్వాడీని ఉద్యమించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వ్యంగ్యంగా మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి తప్పుడు జగన్మోహన్ రెడ్డికి తప్పుడు సలహాలు ఇస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్మోహన్ రెడ్డికి తప్పుడు సలహాలు ఇస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి. పోరాడతాం అంగన్వాడీ సమస్యలు పరిష్కరించేంత వరకు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించేంత వరకు వర్ధిల్లాలి అంగన్వాడీ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి అంగన్వాడీ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి అంగన్వాడీ కార్మికుల ఐక్యత. పోరాడతాం అంగన్వాడీ సమస్యలు పరిష్కరించేంత వరకు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించేంత వరకు. అంగన్వాడీ సమ్మెపై వ్యంగ్యంగా మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డికి తప్పుడు నివేదికలు ఇస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డికి తప్పుడు నివేదికలు ఇస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డికి తప్పుడు సలహాదారులు ఇస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి, తప్పుడు సూచనలు ఇస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి. పోరాడతాం అంగన్వాడీ సమస్యలు పరిష్కరించేంత వరకు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించేంత వరకు. కార్మికుల ఐక్యత, అంగన్వాడీ కార్మికుల ఐక్యత, అంగన్వాడీ కార్మికుల ఐక్యత.